ఆయనేనా ఆయన బక్కగాయండి నమ్మని మొగడు ఆయన నెల రోజులే కన్ను లేకున్నా బాగానే తింటాడా నేను తీసుకుపోయిస్తా కదా. నారద మౌనంది రెడ్డి ఏం చేశాడట అందుకని రమ్మన్నాడు. త్రిలోకం చరించే నారదుడు రమ్మన్నాడు చెల్లగా వర్ధిల్లము పుత్రమిత్ర బాంధవుల చేత ఎందుకు రమ్మన్నావు స్వామి? వందనము ప్రాణనాయక వందనము ప్రాణనాయక వందనము సకల రాజా వందిత నీకు ఇందో తమ తేజ మీరికా ఎందుకు పిల్ల పిలిచినారో జరయుసుమి వరా నాదా ఎప్పుడైనా ఈ సభకు నన్ను పిలిచేటువంటి వాడివ కాదు, ఈ పట్టణము పరిపాలన చేసేటువంటి వాడివి ఏకదాటిగా. అవును, పరిపాలన చేసేవాడివి. ఇప్పుడు నన్ను పిలవడం కారణం ఏంటి? అటు విషయార్థం ఏంటి? అలానా ఎన్నడూ లేని దివసమున మన పట్టణంలో నారద మహర్షుడు వచ్చాడు. అవును. ఏ చోట ఉన్నాడండి? గృహంలోనే ఉన్నాడు. రండి. చల్లగా పడుతున్నాను గాంధారి. నారద, మీరు వచ్చినటువంటి మరి ఎటువంటిదో మీరు విన్నవించినా మీరు చెప్పినా ఏమి విని సంతసించడము అట్టి కారణం ఎటువంటి చెప్పండి. అవును చెప్పండి. మహారాజా, మీరిద్దరు భార్య భర్తలు వచ్చారు. మరి నిన్ను వచ్చినటువంటి వర్తమానం ఏంటో చెప్పమంటావా? విన్నవించండి స్వామి. మరి నేను వచ్చినటువంటి వర్తమానం ఏంటిదో అనగా, మీరిద్దరు భార్య భర్తలకు ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. ఒక వ్రతము చేయాలని మీ చేత, భార్య భర్తల చేత ఒక వ్రతము చేయాలని మీకు చెప్పడానికి వచ్చానయ్యా. వ్రతము చేయాలనా స్వామి? హిందూను వ్రతమేది మహారాజా, వ్రతము అని చెప్తున్నావు. ఆ వ్రతం ఎందుకు చేయాలి? ఎవరి పేరిట చేయాలి? మరి మాకు ఆ వ్రతము మాకు ఎందుకు అంటగడుతున్నారు స్వామి? అలానా? నరనాథ కైలాస దేవా, Hey!
చేయాలంటే ఆ పరమేశ్వరుడు, ఆ ఎండికొండ నివాసుడైన బోలో శంకరుడైన ఆ పరమేశ్వరుని పేరట గజే గౌరీ వ్రతము చేయవాలి. అలా చూడండి, మీరు చెప్పే వ్రతము అది ఎంత పెద్దదైనా మేము చేసేటువంటి వారము, మేము గొప్ప వారము. ధనములో, సంపదలో, నా సంతానములో ఈ జగత్తులో ఎవరు లేరు విన్నారు. అవునవునవును. నాటువంటి వాళ్ళు ఈ అత్తిలాపురి పట్టణంలోన మీకంటే మిక్కిలి ఎవరు ఉన్నారు? అది- సంపదలో, సౌభాగ్యంలో నీకంటే తన ధాన్యములు కలవారు ఎవరు నన్ను ఉన్నారా? మెచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? అందుకే అమ్మా గాంధారి, నువ్వు ఎప్పుడైనా ఆ యొక్క పరమేశ్వరుని పేరట మీరు వ్రతము చేస్తే మీ యొక్క పట్టణంలో ప్రజలందరూ మీ పాడి పంటలు, మీ యొక్క పిల్లలు, 100 కుమారులు, వారి తోడ ఒక దుశ్శల నీ పిల్లలు అందరూ ఇంకా సంతానము, ఇంకా మా యొక్క ఐశ్వర్యములు కలుగుతాయా? ఎక్కువ కలుగుతాయి అంటున్నావా? ఇంకా సంతానం ఎంతో గొప్పది. ఎంతో గొప్పది. అసముతో తెలుపు స్వామి బలమేమి. ఎంతో గొప్పది. అసముతో తెలుపు స్వామి బలమేమి. దేవా త్రిలోకము చరించి మహా గొప్ప వాళ్ళతోని మనల్ని పొందినటువంటి వాడివి. అటువంటి వాడివి మా విడిదికి రావడము మా జన్మమే పావనమే. అది మా పట్టణమే వెలుగొందుచున్నది. విందుల వ్రతం ఇది అంటే ఆ వ్రతము చేస్తే దానికి అందము ఏంటిది, దానికి వచ్చే ఫలము ఏంటి, మేము చేస్తే మాకు ముక్తి వచ్చేది ఏంటి చెప్పు. ఏంటనగా ముందుగా వినవే గంధారి గజే గౌరీయాను. 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 పొందుగా వినవే గంధారి గజే గౌరీయాను. రథమును పొందుగా వినవే గంధారి గజే గౌరీయాను. రథమును ఓ గాంధారి, మీ పట్టణంలోన గజీ గౌరి అనే వ్రతము మీరు చేయవలనమ్మా. గజ గౌరి, గజం అంటే ఏనుగు, అవును, గజ గౌరి అంటే గౌరి నోము, గౌరి నోము నోమాలను. అంతే కదా. అవును తల్లి. మరి ఆ గజ గౌరి వ్రతము నోమికి దానికి పట్టేటువంటి అవి ఏంటి, అది ఎలాంటి, ఆవిడికి పట్టేటువంటి వ్రతములకు తీసుకొచ్చేటటువంటి ఏంటి నాకు చెప్పు. చెప్తానమ్మా. చపాతి కమల ఓ నారదాయ ఉతపాత కమలాయ రతమెట్టిదో తెలుపావయ్య మౌని ఉతపాత కమలాయ రతమెట్టిదో తెలుపావయ్య మౌని ఉతపాత కమలాయ రతమెట్టిదో తెలుపావయ్య మౌని ఏంటి స్వామి, వ్రతము చేయమన్నావు? అవునవును. చేస్తాం. దానికి వస్తువులు ఎలాంటి వస్తువులు పడతాయి? అది మరి ఏమి చేయవలను? మరి ఆ వ్రతం ఎవరి పేరట చేయవలను? మహారాజా నారదా, గాంధారి, చెప్పండి, ఏమేమి కావాలి? ఏమేమి కావాలనగా ఐరావ్రతము, ఐరావ్రతము, ఆపారిజాతము, అలరు చింతామణి, అశ్వరాశీలు,
ఇవి కావాలను. అవి ఎక్కడుంటాయి అవి? ఆ స్వర్గాపురి పట్టణంలోనే ఉంటది. ఏంటయ్య నారద, మాకు వచ్చి మేము మానవ మాత్రలము, మేము మానవులము. ఈ భూమి పైన ఉండబడినటువంటి అయినా తీసుకొచ్చి మేము ఆ వ్రతం మీద పెడతాము గాని ఆ కైలాస్ అక్కడికి ఎవరు వెళ్తారు? స్వర్గము నుండి స్వర్గము ఎవరు వెళ్తారు? మేము చేయలేము, మీరు పోలేరా? వెళ్ళలేము. అరే అతిదుర్లభము వైరా వ్రతమెట్లో వస్తోను మాకు తెలుకోబోకు. అతిదుర్లభము వైరా వ్రతమెట్లో వస్తోను మాకు తెలుకోబోకు. అతిదుర్లభము వైరా వ్రతమెట్లో వస్తోను మాకు తెలుకోబోకు. అతి దుర్లభము. మేము స్వర్గము వెళ్ళాలన్నా మేము మానవులము, అక్కడికి వెళ్ళలేమయ్యా. ఏదైనా ఉపాయం చెప్పు. అక్కడికి వెళ్ళలేరా? అమ్మా నా మాట వినుము. మహారాజా, నీకు 9 కుమారులు ఉన్నారు. నా కొడుకులు చిన్నవారు. అవునవును, నా కొడుకులు చిన్నవారు. ఎవరు పోరా? అక్కడికి వెళ్ళలేరు, మేము వెళ్ళలేము. ఇంకా ఏదైనా ఉపాయం చెప్పండి నారద. వచ్చి మాకు పెద్దది పెడతానుగా వ్రతం. గాంధారి, నా మాట పార్వతి పరమేశ్వరులు కావాలి. ఎట్లయినా వీళ్ళు చేస్తారన్నట్టు మాకు చెప్తాను. నువ్వు నారద, అంటే మా గురించి తెలుసుకున్నావు. పార్వతీ పరమేశ్వరులు కావాలంటే మేము చేయలేము స్వామి. మనం దానికి బదులుగా ఏమన్నా ఉన్నదా? మళ్ళీ మా ఆయన కళ్ళకు పడాయి. అన్ని నడిపిస్తాడు ఆయన. గాంధారి, ఆ పరమేశ్వరుని మధ్యకి మేము వెళ్ళలేము, మేము వారిని తీసుకురాలేము అంటున్నారా? అవును స్వామి, అయినా అతి దుర్లభం ఆయుర వ్రతం దాని బదులు గోధుమ పిండి తీసుకుని వచ్చి ప్రతిమలు చేసి ముక్కు ముఖం ఏర్పాటు చేసి ఆ వ్రతం పైన కూర్చుని గట్లన్నవా అది చేస్తాం. మరి పిండి తీసుకువచ్చి పార్వతి పరమేశ్వర్ లాగా తయారు చేసి అవునవును. ఆ వ్రతం పైన పెట్టాలి. మరి స్వర్గములో ఐరావ్రతము ఐరావ్రతము ఆపారిజాతము తీసుకుని వస్తారా? ఐరావ్రతం అనగా 5 తొండముల చేత ఉంటారు. తెల్లటి అశ్వము, గుర్రము, ఏనుగు. అవును, అది తీసుకుని వస్తారా? అది చేయలేము, మేము వెళ్ళలేము, స్వర్గము వెళ్ళలేము. రేగడి మట్టి తీసుకుని వచ్చి ఆ యొక్క సుతపూత వేసి ఆ ఏనుగు ఎలా ఉంటుందో తెల్లగా ఉంటుందో ఆ ప్రతిమ చేసి ఆ వ్రతం పైన కూర్చుండబెట్టండి. చిత్తము దానికి బదులు చేస్తాం. ఇప్పుడు తెల్లటి మరి నారదా, లంకా దీపం అన్నారు. తెల్లటి రంగు ఎంతో ఉన్నది. అవునవును, మంచిగా తెల్లటి యొక్క శుద్ధపూత తీసుకువచ్చి తెల్లగా నువ్వు పూసి ఐరావ్రతము ఆపారి జాతము లాగా చేస్తాము. ఆ వ్రతం పైన పెడతాము. ఇంకా మరి ఏమంటే లంకా దీపం లంకా అన్నారు. దీపము కావాలి. అది ఎక్కడ? ఆ విభీషణుని వద్ద లంకాపురి పట్టణంలో విభీషణుడు ఉంటాడు. ఆ విభీషణుని వద్ద ఉంటుంది లంకా అదే చెప్పొద్దన్నా మనం. దానికి బదులు చెప్పండి స్వామి, మేము చేస్తాం. విభీషణ వద్దకు పోతామని పాతాలో కానీ పోలేరా? వెళ్ళలేము. పాతాల లోకం పోలేరా? పోలేమయ్యా. అరే మీ పెద్ద కుమారుడు సుగ్రీవుడు ఉన్నాడు. చిన్నవారలు, మా కుమారులు చిన్నవారలు వెళ్ళరు. సరే, బదులుగా అఖండ జ్యోతి ముట్టించి ఆ వ్రతం పైన పెట్టండి. గండ దీపముగా తయారు చేసి అఖండ జ్యోతిగా వెలిగించి. అవునవునవును. మరి మరియు నూతన జలమన్నము కదా, నూతన జలము, మన నూతన జలము కావాలి. ఇది కొత్తగా బావి తవ్వించి ఆ బావిలో నీళ్లు తీసుకువచ్చి అవునవును, ఆ వ్రతమునకు శుద్ధి చేయమంటాం. అవును, ఆ గది చేస్తామయ్యా. మరియు మహారాజా నారదా, ఏది చేసినా 101 చేయాలి. 101 సంతానం ఉన్నది కాబట్టి 101 101 నారికేలముల కొబ్బరికాయలు, 101 తమలపాకులు, 101 మర్రిగూడలు, 101 ఖర్జూర ఫలములు, 101 పోకలు, 101 రైకమడుపులు. అవునవును, ఏది చేసినా 101. ఏది చేసినా నీకు 101 సంతానం ఉన్నది గనక ఏది తీసుకుని వచ్చి 101 తీసుకురావాలి. 101 మంది బ్రాహ్మణులతో వేద మంత్రాలు. ఈ భూలోకములో ఎంత డబ్బు దూరం ఉన్నా కొంత డబ్బు పెట్టి కొంచెం ధనమిచ్చి తీసుకువస్తాం కానీ పైకి మాత్రం మమ్మల్ని పంపకు నాయన. పైకి పోలేరా? మేము వెళ్ళలేము. అమ్మా, ఒక్క మండలం రోజు చేయాలి, 41 రోజు చేయవలెను. చతుర్మాసములు అనగా 41 రోజు చేయవలెను. కటిక ఉపవాసం ఉండి ఆ బోలో శంకరుని ఆ పరమేశ్వరుని పేరట ఈ గజే గౌరి అనే వ్రతము చేయవలెను. మా ఆయన ఉంటాడా ఉపాసం? ఉండాలా మరి? ఉపాసం పెట్టుంటాడు ఆయన. గాంధారి, ఇంటి వ్రతము చేయగానే మీ పాలి వారే గాని ఎవరు ఉన్నా వారికి ఈ వైనాన్ని పంపవలెను. అంటే మీ వద్ద ఉంచుకో. 40 రోజులు నోమిన తర్వాత ఈ యొక్క పట్టణములో ఉండబడినటువంటి వారికి అన్నదానము, వస్త్రదానము, హిరణ్యదానము,
పెళ్లి లేనటువంటి వారు పెళ్లిళ్ళు చేసి, భూములు లేనటువంటి వారు భూములు ఇప్పించి, అలాంటిగా దాన ధర్మము చేసి చక్కగా ఈ వైరము మా పాలి వాళ్ళు ఎవరనుంటే వారికి పంపించమంటున్నారు. అవునవును ఎంత బాగా చెప్పారు చూడండి. అవును బ్రహ్మాండంగా చెప్పావు నారద. ఇక వెళ్ళి వస్తాను. గొప్ప సంఘటన చేశావు. వెళ్ళండి స్వామి. గాంధారి అతి జాగ్రత్తగా చేయము తల్లి. నీ ఉండవా? వెళ్ళండి. మీరు ఉండే వాడిని ఆయన కాదు. ఉంటాడు, ఆయన ఉంటే ఇక మొత్తం ఆగమవుతుంది. ఆయన చూసుకుంటాడు. ఇక బ్రాహ్మణులు వస్తే పిలిపించండి. అరే బాలబాలగా అంటే 101 బ్రాహ్మణులు. అవును పిలిపిస్తాను. పిలిపించండి. మీ పట్టణంలో ఎంత మంది ఉన్నా బ్రాహ్మణులందరూ రావాలి. బాలబాలగా స్వామి చెప్పండి. మన హస్తినాపురి పట్టణంలోన 101 మంది బ్రాహ్మణులు తీసుకుని ఫలితమ్ముగా రారా. ఎందుకు? రథ సంకల్పన చేయాలి.